వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 52 సర్గః. తస్యాః కౌశేయముద్ధూతం ఆకాశే కనకప్రభం బభౌ చాదిత్యరాగేణ తామ్రమభ్రమివాతపే. రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకుపోతున్నాడు. మధ్యలో అడ్డుపడినటువంటి జటాయువుని దారుణంగా రెక్కలు నరికి, కాళ్ళు నరికి, ఆ పక్షమూలమును కూడా నరికి కింద పడేస్తే జటాయువు ఇంకా ప్రాణములు కోల్పోయాడు. జటాయువును పట్టుకుని సీతాదేవి అయ్యయ్యో నా కోసం అని చెప్పి 60,000 సంవత్సరముల వృద్ధుడు రాముని భార్య అయినటువంటి నన్ను రక్షించడం కోసం ఈ విధంగా పోరాడి ఇలా దారుణంగా మరణాన్ని పొందాడే అని బాధపడుతూ ఉన్నది. ఇక రావణాసురుడు ఉపేక్షించకుండా సీతాదేవిని గట్టిగా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరి ఆమెను తీసుకువెళ్ళిపోతున్నాడు. ఏదో గువ్వ పెట్టను గనక చంకలో పెట్టుకు వెళ్ళినట్లుగా సీతాదేవిని అలవోకగా అలా జుట్టు ఆమెను పట్టుకుని ఆకాశంలో తీసుకువెళ్ళిపోతున్నాడు. అంకము యందు ఉంచి అని చెప్పి అన్నారు. అంటే గట్టిగా ఆమెను ఈ విధంగా పట్టుకుని ఆకాశంలో ఎగిరి తీసుకువెళ్ళిపోతున్నాడు. అలా ఆమెను తీసుకువెళుతుంటే ఆమె యొక్క బంగారు వర్ణము, చంద్రకాంతి వంటి ఆమె యొక్క ముఖము, అలాగే ఆమె యొక్క పట్టు వస్త్రములు ఇవన్నీ కూడా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. నల్లనైనటువంటి రావణాసురుడి వద్ద బంగారు వర్ణంతో ప్రకాశించేటటువంటి సీతాదేవి మేఘము మీద మెరుపులాగా ఉన్నది అని చెబుతూ, మెరుపు ఏ విధంగా అయితే మేఘాన్ని అంటిపెట్టుకుని ఎక్కువసేపు ఉండదో రావణాసురుడి వద్ద కూడా సీతాదేవి ఆ విధంగా ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే రావణుణ్ణి విడిచి ఆ చెర నుండి విడిపించబడి బయటకు వస్తుందనే విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తూ చెప్పారు. అంతేకాదు ఆమె యొక్క ఆ వస్త్రం, పట్టు వస్త్రం ఏదైతే ఉన్నదో అది గాలికి రెపరెపలాడుతూ ఆకాశంలో ఎగురుతూ బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటే, ఆ ప్రకాశం రావణాసురుడి మీద పడుతూ ఉంటే మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని కాంతి మేఘము మీద పడి మేఘము ఎర్రనైనటువంటి రంగుతో ప్రకాశిస్తున్నట్లుగా ఈమె యొక్క బంగారు వర్ణము, ఆ వస్త్రముల యొక్క కాంతి రావణాసురుడి మీద పడి ఎర్రనైనటువంటి వర్ణముతో ప్రకాశిస్తూ ఉన్నారట. తస్యాహ కనకప్రభం కౌశేయం ఉద్ధూతం. ఆమె యొక్క ఆ పట్టు వస్త్రం, బంగారు వర్ణంతో కూడినటువంటి పట్టు వస్త్రం గాలికి పైకి లేచి రెపరెపలాడుతూ ఉంటే ఆతపే ఆదిత్యరాగేణ తామ్రం అభ్రమివా. ఎండాకాలంలో సూర్యుని యొక్క వేడి చేత ఎర్రబడినటువంటి ఆకాశములాగా, మేఘములాగా బభౌ అలా ప్రకాశిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ సూర్యుని వేడి, ఆకాశము, మేఘములు ఇవన్నీ కూడా సాధారణంగా మనం చూసేవే. అయితే ఆ సూర్యకాంతి వల్ల మేఘము గనక ఎర్రవర్ణంతో కనిపించింది అంటే అది అశుభ సూచకము, ఉత్పాతము, రాజనాశనానికి దారితీస్తుంది అని అంటున్నారు. మరి ఇక్కడ రావణాసురుని యొక్క నాశనం అనేది త్వరలోనే జరగబోతున్నది అనే దానికి ఉత్పాతంగా ఆ విధంగా సీతాదేవి యొక్క ఆ పట్టు వస్త్రము యొక్క కాంతి చేత ఆకాశం ఎర్రబడినట్లుగా కనిపించింది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ విధంగా ఆకాశం కనిపించడం ఉత్పాతానికి, అశుభానికి సూచకము. మరి అదేవిధంగా సీతాదేవిని అపహరించడం కూడా రావణాసురుడికి వినాశనానికి, అదేవిధంగా అశుభానికి సూచకము అనే విషయాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత తస్యాస్తత్సు న సంవక్త్రం ఆకాశే రావణాంకగం నరరాజ వినారామం వినాళమివ పంకజం. చంద్రబింబము వంటి ముఖము కలిగింది, పద్మము వంటి ముఖము కలిగింది అని చెప్పి చాలాసార్లు వర్ణించారు సీతాదేవిని.
మరి అటువంటి పద్మము వంటి ముఖము కలిగినటువంటి ఆ సీతాదేవి యొక్క వదనము, ఆ ముఖము, సీతాదేవి రావణుణ్ణి చేరేటప్పటికీ రావణుడు ఆ విధంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మాత్రం ప్రకాశించలేదుట. ఏదో చూడటానికి రావణాసురుడి దగ్గర ఉండడంతో నల్లనైనటువంటి పలక మీద గనక తెల్లనైనటువంటి రంగుతో గీసినట్లయితే ప్రత్యేకంగా కనిపించినట్లుగా అలా మేఘంలాగా నల్లగా ఉన్నటువంటి రావణాసురుడు తీసుకువెళుతూ ఉంటే సీతాదేవి యొక్క కాంతి అంత గొప్పగా ప్రకాశిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. కానీ ఆమె ముఖంలో మాత్రం ఏమాత్రం ఆనందం లేకపోవడంతో ఆ ముఖము ప్రకాశించడం లేదు, ఆ అందం అనేది గోచరించడం లేదు అని చెప్పి అంటున్నాడు. అంతే కదా, కమలములు నీటబాసిన కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్ అని చెప్పినట్లుగా కమలములు సరస్సులో కనుక ఉన్నట్లయితే అవి ప్రకాశిస్తాయి. అది కూడా సూర్యుని యొక్క ఆతపంతో అవి వికసిస్తాయి, ప్రకాశిస్తాయి. మరి అదే కమలములు నీటి నుండి కనుక బయటపడవేసినట్లయితే అవి వాడిపోతాయి. అలాగే సీతాదేవి రామునితో కనుక ఉన్నట్లయితే వికసించినటువంటి పద్మములాగా ప్రకాశిస్తుంది, లావణ్యంగా అందంగా గోచరిస్తుంది. అలా రాముడికి కనుక దూరమైనట్లయితే మరి ఆమె ఆ కాంతిని, ప్రకాశాన్ని కోల్పోతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఆకాశే రావణాంకగం సునసం తస్యాహ తద్వక్త్రం, ఆకాశంలో రావణాసురుడి దగ్గర ఉన్నటువంటిదైనా, అలాగే చక్కనైనటువంటి కనుముక్కు తీరు కలిగినటువంటిదైనా, అంటే చక్కటి నాసిక కలిగినటువంటిది అయినా ఆ సీతాదేవి యొక్క ముఖము రామం వినాళం పంకజమివా, రాముడు లేకపోయేటప్పటికీ నాళము ఆ కాడలేనటువంటి తామర పువ్వులాగా వాడిపోయింది, రాలిపోయింది అంటున్నారు. తామర పువ్వుకి ఆ కాడ ఉన్నంత వరకే తామర పువ్వు ఉండగలుగుతుంది. కాడను పూర్తిగా కనుక తొలగించినట్లయితే ఏ రెక్కగా రెక్క రేకులతోటి ఆ విధంగా రెక్కలతోటి విడిపోతుంది, వాడిపోతుంది. అలాగే ఇక్కడ సీతాదేవి పద్మమైతే ఆ పద్మమునకు ఆధారంగా ఉండేటటువంటి నాళము కాడ రామచంద్రమూర్తి. ఏ విధంగా అయితే కాడలేనటువంటి పద్మము రెక్కలు రెక్కలుగా విడిపోయి రాలిపోతుందో, వాడిపోతుందో, అలాగే రాముడు లేనటువంటి సీతాదేవి కూడా ఆ విధంగా వాడిపోయి శోభను కోల్పోయింది అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇందులో మరో విశేషం ఏమిటి అంటే, కాడలేనటువంటి తామర పువ్వు ఏ విధంగా అయితే రాలిపోతుందో అలాగే రావణాసురుని యొక్క ఆ సంపదలు, వైభవం అంతా కూడా ఆ విధంగా రాలిపోతాయి అనే విషయాన్ని కూడా సూచిస్తున్నారు ఇక్కడ. అందుకనే తస్యాహ తద్వక్త్రం వినాళం పంకజమివ నరరాజా, కాడలేనటువంటి పద్మములాగా ఆమె యొక్క ముఖము శోభించలేదు, ఆ కళ అనేది కనిపించలేదు. బభూవ జలదం నీలం భిత్వా చంద్ర ఇవోదితః సులలాటం సుకేశాంతం పద్మగర్భాభమవ్రణం, చక్కనైనటువంటి నుదురు భాగం కలిగినటువంటి ఆహ్లాదకరంగా అందంగా కనిపించేటటువంటి ఆ ముఖభాగం కలిగినటువంటిదైన సుకేశాంతం పద్మగర్భాభం. అంతేకాదు తెల్లనైనటువంటి ముఖము, అలాగే ఆ ముఖమునకు వెనుక భాగంలో ఆ శిరస్సు మీద చిక్కని నల్లనైనటువంటి వెంట్రుకలు, అందమైనటువంటి కేశపాశములు, ఈ విధంగా ఉన్నటువంటి ఆ సీతాదేవి పద్మగర్భాభం అవ్రణం నీలం భిత్వా ఉదితః చంద్ర ఇవ. మరి ఇక్కడ వికసించినటువంటి పద్మముతోటి, పద్మములాగా, అలాగే నీలం జలదం భిత్వా ఉదితః చంద్ర ఇవ, నల్లని మేఘమును చీల్చుకుని బయటకు తొంగి చూస్తున్నటువంటి చందమామలాగా, చంద్రుడిలాగా ఆమె ముఖం కనిపిస్తున్నదిట. అంటే రావణాసురుడు ఆమెను గట్టిగా పట్టుకుని అలా తీసుకుపోతూ ఉంటే ఆమె ముఖంతో ఇలా ఇలా చూస్తూ ఉంటే ఆ రావణాసురుని యొక్క అంకము నుండి ఆమె ముఖం మాత్రం అలా కనిపిస్తూ ఉన్నది. దానితోటి ఆ మేఘం మధ్యలోంచి తొంగి చూస్తున్నటువంటి చంద్రబింబములాగా రావణాసురుని వద్ద ఉన్నటువంటి సీతాదేవి అలాగా గోచరిస్తూ ఉన్నది.
అంటే దూరం నుంచి చూస్తున్నటువంటి వారికి ఆ చంద్రబింబంలాగా అనిపించినప్పటికీ కూడా ఆమె ముఖంలో మాత్రం ఆ బాధ శోకము ప్రస్ఫుటంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కిమివహి మధురాణం మండనం నాకృతీనాం అని అన్నట్లుగా సీతాదేవి విలపిస్తూ ఉన్నప్పటికీ కూడా సౌందర్యమేమీ తగ్గలేదు అన్నట్లుగా ఇక్కడ కవి వర్ణిస్తూ ఉన్నారు. వర్ణిస్తూ మరి ఆ రావణాసుడి వద్ద ఉన్నటువంటి సీతాదేవి మేఘముల నుండి చీల్చుకుని వస్తున్నటువంటి చంద్రునిలాగా కనిపిస్తున్నది అని చెప్పి అంటున్నాడు. ఈ పోలిక చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మేఘము చంద్రుణ్ణి ఆచ్ఛాదించవచ్చు, చంద్రుడు కనిపించకుండా కొంతకాలము ఆ విధంగా ఉంచవచ్చును. కానీ ఎప్పుడైతే ప్రచండమైనటువంటి వాయువు వీస్తుందో, గాలి వీస్తుందో, అప్పుడు మేఘము తొలగిపోతుంది, చంద్రుని యొక్క కాంతి పరిపూర్ణంగా గోచరిస్తుంది. అలాగే రావణాసురుడు అనే మేఘము చేత ఆవరించబడినటువంటి సీతాదేవి అనే చంద్రుడు రాముడు అనే ప్రచండ వాయువు వచ్చేంతవరకే ఆ చంద్రుడిని ఆవరించగలుగుతాడు, కానీ సీతాదేవిని రావణాసురుడు ఆవరించి ఉండగలుగుతాడు. కానీ ఎప్పుడైతే రాముడు వచ్చాడో ప్రచండమైనటువంటి వాయువు వీసినప్పుడు మేఘం చిన్నాభిన్నమై దూరంగా వెళ్ళిపోయినట్లుగా రాముడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు రావణాసురుడు సీతాదేవిని విడిచి, అంటే రాముడి చేతిలో ఓడిపోయి సీతాదేవిని మరలా అప్పచెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆమె కాంతి మరలా ప్రకాశిస్తుంది అని చెప్పడానికే ఈ రకమైనటువంటి ఉపమానం చెప్పారు ఇక్కడ. శుక్లైస్సు విమలైర్దంతైః ప్రభావద్భిరలంకృతం తస్యాస్తద్విమలం వక్త్రం ఆకాశే రావణాంకగం. ఇంకా ఆకాశంలో రావణుని యొక్క అంకంలో ఆ చంకలో ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆ సీతాదేవి సువిమలైః ప్రభావద్భిః దంతైః, అలా నోరు తెరిచి ఆమె బాధపడుతూ ఉంటే ఆ దంతముల యొక్క కాంతి నిర్మలంగా ప్రకాశిస్తూ ఉన్నదిట. అలంకృతం విమలం తస్యాహ తద్వక్త్రం, అటువంటి చక్కనైనటువంటి పను వరస, ఆ పళ్ళ వరస కలిగినటువంటి ఆ సీతాదేవి యొక్క ముఖము రావణాంకగం న శుశుభే, ఎక్కడ ఉన్నా సరే ఆ ముఖం ప్రకాశిస్తున్నట్లుగానే ఉంటుంది. కానీ రావణుడు ఆ విధంగా అపహరించుకుపోతూ ఉంటే ఆ శోకంతో ఉన్నటువంటి సీతాదేవి యొక్క అందమైనటువంటి ముఖము అందముగానే ఉన్నది, కానీ అది ప్రకాశించడం లేదు అన్నారు. ఎందుకు అంటే నిజమైనటువంటి అందము ఆనందాన్ని పొందినప్పుడే వస్తుంది తప్ప అందం అనేది కేవలము శరీరానికి సంబంధించినటువంటిది కాదు, అది మనసుకు కూడా సంబంధించినటువంటిది. అందమైనటువంటి స్త్రీ అయినప్పటికీ ఆనందంగా ఉన్నప్పుడు మరింత అందం ఇనుమడిస్తుంది, లేకపోతే ఉన్నటువంటి అందం కూడా తగ్గిపోతుంది. ఇక్కడ సీతాదేవి చాలా అందమైనటువంటి ముఖము కలిగినది, దంతముల యొక్క వరుస కలిగినది అయినప్పటికీ కూడా రావణాసురుడు ఆ విధంగా ఆమెను అపహరించుకుపోతూ ఉంటే రావణుడి దగ్గర ఉన్నటువంటి సీతాదేవి యొక్క ముఖము ప్రకాశించడం లేదు, శోభిల్లడం లేదంటున్నారు. రుదితం వ్యపమృష్టాశ్రం చంద్రవత్ ప్రియ దర్శనం సునాసం చారుతామ్రోష్టం ఆకాశే హాటక ప్రభం. ఇంకా సీతాదేవి పరిస్థితి ఎలా ఉన్నదనే విషయాన్ని చెప్పడానికి ఇన్ని రకాలుగా చెబుతున్నారు. రుదితం, ఏడ్చి ఏడ్చి అలసిపోయినది, ఎంత అలసిపోయినా సరే కన్నీళ్లు మాత్రం ఆగటం లేదు. వ్యపమృష్టాశ్రం, అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ కన్నీటి చారలతోటి ఆమె ముఖమంతా కూడా ఆవరించబడినది. కళ్ళ నీళ్లతోటి, కన్నీళ్లతోటి ఆమె కళ్ళు నిండిపోయి ఉన్నాయి. అంటే కన్నీళ్లు ఆగకుండా అలా కన్నీళ్లతో ఉన్నటువంటి చంద్రవతు సునాసం చారుతామ్రోష్టం, చంద్రవత్ ప్రియ దర్శనం, చంద్రుడిలాగా ప్రియమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించేది. అంటే చూసినటువంటి చూపరుల యొక్క మనస్సును ఆకర్షించేటటువంటిది అయిన ఆమె యొక్క ముఖము ఇప్పుడు కన్నీళ్లతో నిండిపోయినదై, సునాసం మంచి ముక్కు, అదేవిధంగా చక్కనైనటువంటి ఆ అధరములు, పెదవులు, ఇవన్నీ కూడా అందమైనటువంటి ఎర్రనైనటువంటి పెదవులు కలిగినది అయినప్పటికీ కూడా, అంతేకాదు హాటక ప్రభం, బంగారు వర్ణంతో ధగధగాయమానంగా ప్రకాశించేటటువంటి చక్కటి మేనిఛాయ కలిగినటువంటిది అయినప్పటికీ తస్యాహ ముఖం, ఆ సీతాదేవి యొక్క ముఖము ఆకాశే న శుశుభే,
ఇప్పుడు మాత్రం సీతాదేవి ఆ విధంగా అపహరించబడుతూ, అంటే రావణాసురుడు ఆ విధంగా బలవంతంగా తీసుకువెళుతూ ఉంటే ఆమె ఏమాత్రము శోభించడం లేదు అని అంటూ, రాక్షసేన సమాధూతం తస్యాస్తద్వదనం శుభం శుశుభే న వినారామం దివా చంద్ర ఇవోదిత. చంద్రుడు అందంగానే ఉంటాడు, దీపము ప్రకాశాన్ని ఇస్తుంది, కానీ దీపాన్ని పగటిపూట కనుక చూచినట్లయితే, పగటిపూట కనుక దీపాన్ని పెట్టినట్లయితే ఆ దీపం యొక్క ప్రకాశం తెలియదు. పగటి వెలుగు ముందు దీపం యొక్క ప్రకాశం తెలియదు కదా. అలాగే చంద్రుడు కూడా చాలా గొప్పగా ప్రకాశించేవాడే. రాత్రిపూట చాలా ఆహ్లాదకరమైనటువంటి స్పర్శను ఇచ్చేటటువంటి వాడు చంద్రుడు. కానీ అదే చంద్రుడు పగటిపూట కనుక ఉదయించినట్లయితే ఆయన యొక్క ప్రభావం, శోభ అనేది ఏమాత్రమో కనిపించదు. అలాగే ఇక్కడ రాక్షసేన సమాధూతం తస్యాహ తద్వదనం, రావణాసురుని చేత బలవంతంగా తీసుకుపోబడుతున్నటువంటి ఆ సీతాదేవి యొక్క ముఖము రామం వినా, రాముడు లేకపోయేటప్పటికీ, అంటే రాత్రి లేనటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే తన ప్రకాశాన్ని అందించలేడో, ఆ ప్రకాశం ఏ విధంగా అయితే గోచరించదో, అలాగే రాముడు లేనటువంటి సీతాదేవి కూడా ఎలా ఉన్నది అంటే దివా ఉదిత చంద్ర ఇవా, పగటిపూట ఉదయించినటువంటి, పగటిపూట ఆకాశంలో కనిపిస్తున్నటువంటి చంద్రుడిలాగా ఏమాత్రము కాంతి లేనట్లుగా గోచరిస్తూ ఉన్నది అని చెప్పి మనం కూడా చూడొచ్చు. సాయంత్రం పూట సూర్యుడు అస్తమించకుండానే చంద్రుడు కొన్ని సందర్భాల్లో మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాడు. అలా చంద్రుడు ఆకారం మాత్రం కనిపిస్తుంది తప్ప మనకు ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతి కానీ, ఆ చల్లదనం కానీ, ఆ ఆహ్లాదం కానీ ఇవేమీ తెలియవు. వాటినన్నింటినీ చంద్రుడు మనకు అందించడు. అలాగే పగటిపూట చంద్రునిలాగా సీతాదేవి కూడా రావణాసురుని వద్ద ఉండడంతో ఏమాత్రము శోభించడం లేదు, ఏమాత్రము ఆనందకరంగా లేదు అని అంటూ, సాహేమవర్ణ నీలాంగం మైథిలి రాక్షసాధిపం సుశుభే కాంచనీ కాంచి నీలం మణిమివాశ్రిత. ఇంకా సీతాదేవి రావణాసురుని వద్ద ఉండి ఆయన తీసుకువెళ్ళిపోతూ ఉంటే రావణాసురుడేమో నల్లగా గోచరిస్తూ ఉన్నాడు. ఆమె వద్ద, ఆ రావణాసురుని వద్ద బంగారు వర్ణంతో ప్రకాశించినటువంటి సీతాదేవి మరి ఆయన యొక్క చంకలో ఉన్నట్లుగా ఉన్నది కదా. దానితోటి ఆ నడుము భాగానికి ఏదో వడ్డాణంలాగా, లేకపోతే ఆ కటి భాగానికి ఏదో అలంకరణ చేసినట్లుగా రావణాసురుని వద్ద సీతాదేవి అలా గోచరిస్తూ ఉన్నదిట. నీలాంగం రాక్షసాధిపం, నల్లనైనటువంటి వర్ణంతో ఉండినటువంటి రాక్షస నాయకుడైనటువంటి ఆ రావణాసురుని వద్ద హేమవర్ణ మైథిలి సా, బంగారు వర్ణంతో కూడినటువంటి ఆ సీతాదేవి నీలమణిం ఆశ్రిత కాంచని ఇవ శుశుభే, నీలమణిని, అంటే నీలమణి పొదగబడినటువంటి వడ్డాణములాగా, కటి ఆభరణములాగా, లేకపోతే నీలమణిని మధ్యలో కలిగినటువంటి బంగారపు ఆభరణములాగా ఆ సీతాదేవి గోచరిస్తూ ఉన్నది. నీలమణి చుట్టూ బంగారపు ఆభరణం ఉంచినట్లుగా అలా గోచరిస్తూ ఉన్నది అని అంటూ, అంటే సీతాదేవిని తీసుకువెళ్ళడం ద్వారా, సీతాదేవిని ఆ విధంగా తన వద్ద ఉంచడం ద్వారా రావణాసురుని యొక్క శోభ పెరుగుతున్నది అని అంటూ, అంటే నల్లనైనటువంటి రావణాసురుని చుట్టూ ఏదో బంగారపు ఛాయ అలముకున్నట్లుగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. అంటూ సాపద్మగౌరీ హేమాభ రావణం జనకాత్మజ విద్యుద్ఘనమివావిశ్య శుశుభే తప్తభూషణ. పద్మగౌరీ, పద్మము వలె పచ్చనైనటువంటి వర్ణంతో ప్రకాశించేది, తప్తభూషణ, మేలిమి బంగారంతో చేసినటువంటి ఆభరణములు ధరించి దేదీప్యమానంగా ప్రకాశించేదైనటువంటి జనక మహారాజ కుమార్తె అయిన సీతాదేవి రావణమావిశ్య, ఆ రావణాసురుని దగ్గర ఉండడం చేత విద్యుదివ సుశుభే, మేఘం మీద మెరుపులాగా ప్రకాశిస్తున్నది అని చెప్పి ఇక్కడ కవి ఇంతగా వర్ణించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, సీతాదేవిని
రావణాసురుడు ఆకాశంలో తీసుకువెళుతూ ఉంటే ఆకాశంలో సీతాదేవి మెరుపులాగా మెరుస్తున్నది, ఆమె అంత గొప్పగా గోచరిస్తున్నది అని చెప్పడం ఒక ఉద్దేశ్యము. ఆమె ఉండడం ద్వారా రావణాసురుడు కూడా మెరుస్తున్నట్లుగా, అంటే ఆ కాంతి వల్ల మెరుస్తున్నాడు అని చెప్పడం ఒక ఉద్దేశ్యము. ఇవన్నీ కూడా క్షణికమైనటువంటివి, ఆయా కాలములకు సంబంధించినటువంటివి కావున సీతాదేవి రావణాసురుని వద్ద ఎక్కువ కాలం ఉండదు, మరలా రాముడిని చేరుకుంటుంది అని సూచనప్రాయంగా చెప్పటం కూడా ఒక ఉద్దేశం అన్నమాట. ఇంకా తరుప్రవాళ రక్తాస నీలాంగం రాక్షసేశ్వరం ప్రాశోభయత వైదేహి గజం కక్ష్యేవ కాంచనీ. ఇక్కడ చూడండి, ఇంకొక చక్కటి ఉపమానం చెబుతూ ఉన్నాడు. రావణాసురుడేమో మదించినటువంటి నల్లని ఏనుగులాగా ఉన్నాడట. ఆ రావణాసురుడు తీసుకుపోతున్నటువంటి ఈ సీతాదేవి ఏనుగుని కట్టేసినటువంటి బంగారపు తాడులాగా ఉన్నదట. ఇక్కడ బంగారపు తాడు అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే, మెడకు ఉరి బిగించుకునేటటువంటిది బంగారపు తాడైనా సరే ప్రాణాలు తీస్తుంది. కత్తి బంగారందైనా సరే శరీరంలో గుచ్చుకున్నది అంటే అది గాయం చేసి తీరుతుంది. అలాగే సీతాదేవి అందమైనటువంటిది, ఉత్తమ జాతి స్త్రీ, అలాగే రామచంద్రమూర్తి యొక్క భార్య. ఆమెను భక్తితో ఆశ్రయించినట్లయితే ఆమె వలన అనేకమైనటువంటి సంపదలను పొందవచ్చు, అనేకమైనటువంటి వరములను పొందవచ్చు. కానీ ఆమెను ఈ విధంగా కామంతో రావణాసురుడు చెరబట్టే విధంగా చేశాడు. కావున ఆమె వలననే రావణాసురుడు సర్వనాశనం పొందబోతున్నాడు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. ఎలాగైతే ఏనుగుకి కట్టినటువంటి తాడు ఆ ఏనుగును అదుపు చేయడానికి మావటివాడికి సహకరిస్తుందో, ఆ తాడుతోటే ఆ ఏనుగుని ఏ విధంగా అయితే మావటివాడు బంధిస్తాడో, అలాగే రావణాసురుడు తీసుకువెళుతున్నటువంటి ఈ సీతాదేవి ద్వారానే, సీతాదేవి వలననే రాముడు రావణాసురుణ్ణి వధించేస్తాడు, తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటాడనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఏనుగుకు కట్టినటువంటి బంగారపు తాడులాగా రావణాసురుడు తీసుకుపోతున్నటువంటి సీతాదేవి ఆ రావణాసురుడి దగ్గర ఆ విధంగా ప్రకాశిస్తున్నది అని చెప్పి అంటూ, తరు ప్రవాళ రక్త, విశేషమైనటువంటి వృక్షము యొక్క చిగురుటాకులాగా ఉన్నటువంటి ఎర్రనైనటువంటి ఆ సీతాదేవి కాంచనీ కక్ష్య, అలాగే బంగారు వర్ణంతో ప్రకాశించినటువంటి ఆ సీతాదేవి బంగారపు కక్షి అంటే నడుముకి చుట్టుకునేటువంటి, నడుముకి బంధించేటటువంటి ఆభరణం అన్నమాట. నడుముకి బంధించేటటువంటి తాడు అని కూడా చెప్పచ్చు. ఏనుగు నడుముకి కట్టేటటువంటి బంగారపు తాడులాగా గజమివా, ఆ ఏనుగు కట్టే తాడులాగా ఆ రావణాసురుని వద్ద కనిపిస్తూ ఉన్నది. మరి ఆ విధంగా ఆ తాడుతోటే మావటివాడు ఏనుగుని బంధించినట్లుగా సీతాదేవి ద్వారానే రాముడు రావణాసురుడిని వధించేస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఇంకా ఆ విధంగా సీతాదేవి రావణాసురుని వద్ద ఏ విధంగా ఉన్నది, ఎలా శోకిస్తున్నది, ఆ శోకంలో కూడా ఎలా గోచరిస్తున్నది అనే విశేషాలను మరికొన్ని శ్లోకాల్లో చెబుతున్నారు. మరి ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్యాః కౌశేయముద్ధూతం ఆకాశే కనకప్రభం బభౌ చాదిత్యరాగేణ తామ్రమభ్రమివాతపే తస్యాస్తత్సున సంవక్త్రం ఆకాశే రావణాంకగం నరరాజ వినారామం వినాళమివ పంకజం బభూవ జలదం నీలం భిత్వా చంద్ర ఇవోదితః సులలాటం సుకేశాంతం పద్మగర్భాభమవ్రణం శుక్లైః సువిమలైర్దంతైః ప్రభావద్భిరలంకృతం తస్యాస్తద్విమలం వక్త్రం ఆకాశే రావణాంకగం రుదితం యపమృష్టాశ్రం చంద్రవత్ ప్రియదర్శనం సునాసం చారుతామ్రోష్టం ఆకాశే హాటకప్రభం రాక్షసేన సమాధూతం తస్యాస్తద్వదనం శుభం శుశుభేన వినారామం దివా చంద్ర ఇవోదితః సాహేమవర్ణా నీలాంగం మైథిలీ రాక్షసాధిపం శుశుభే కాంచనీ కాంచీ
నీలం మణిమివాశ్రిత సా పద్మగౌరీ హేమాభా రావణం జనకాత్మజ విద్యుద్ఘనమివావిశ్య సుశుభే తప్తభూషణ తరుప్రవాళరక్తాస నీలాంగం రాక్షసేశ్వరం ప్రాశోభయత వైదేహి గజం కక్ష్యేవ కాంచనీ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 25 సర్గే 9 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో